అమెరికా, ఇజ్రాయెలులు కలిసి ఇరాన్పై ఈ ఏడాది ఫిబ్రవరి 28న దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అటు నుంచి మొదలైన యుద్ధం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అయితే ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా రెండు ఇరాన్ను చాలా తక్కువగా అంచనా వేశాయి. ట్రంప్ దూకుడు స్వభావం ఆయనకే ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ను వారం 10 రోజుల్లో దారికి తెచ్చుకుందామంటే ఏకూమేకు అయ్యి కూర్చుంది. ఇక ఈ యుద్ధంలో ట్రంప్ అయితే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసిన ఫలితం మాత్రం శూన్యం. అమెరికా వద్ద ఆయుధాలు కరిగిపోయాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎటు పాలుపోక ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ తాజాగా ట్రంప్ ఇరాన్ను హెచ్చరించాడు. ట్రంప్ వార్నింగ్ను ఇరాన్ సైతం లైట్ తీసుకుంటోంది. అసలు పట్టించుకోవటమే లేదు. అయితే ఇరాన్ ఇంత నిబ్బరంగా ఉండటానికి గల కారణం యమన్కు చెందిన హౌతీ రెబెల్స్, అలాగే లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్స్ ఇరాన్కు పూర్తిగా అండగా ఉంటామని ముందుకొస్తున్నాయి. ఇక ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ అంతు చూద్దామని ఈ మూడు దేశాలు ఏకమయ్యాయి. తాజాగా CNN ఒక నివేదికలో ఆ వివరాలు వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గత 3 సంవత్సరాల నుంచి ఎదురు దెబ్బలు తిన్న యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు, అదే సందర్భంగా లెబనాన్కు చెందిన హెజబొల్లా మిలిటెంట్లు ప్రస్తుతం ఇరాన్కు అండదండగా ఉంటామంటున్నారు. ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇరాన్ ఇటు హౌతీ మిలిటెంట్లకు, హెజబొల్లా మిలిటెంట్లకు గత దశాబ్ద కాలంగా అండగా ఉంటోంది. వారికి ఆయుధాలతో పాటు ఫండింగ్ ఇస్తూ ఆదుకుంటూ వచ్చింది. అయితే అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు చెందిన టాప్ లీడర్స్ ఇస్మాయిల్ హానియా, యాహియా సిన్వార్లను లేపేసింది. అలాగే లెబనాన్కు చెందిన హసన్ నసరుల్లాను ఇజ్రాయెల్ చంపేసింది. అటు తర్వాత ఈ రెండు మిలిటెంట్ గ్రూపులు కాస్త బలహీనపడ్డాయి. అలాగే ఇరాన్ కూడా కాస్త బలహీనపడింది. అయితే బలహీనపడ్డ ఈ గ్రూపులు కొత్త ఉత్సాహంతో కథన రంగంలో దూకాలని చూస్తున్నాయని పలువురు ఎనలిస్టులు CNNకు తెలిపారు. ఇక ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఓ గ్రూప్ను తయారు చేసింది. ఈ గ్రూప్లో హెజబొల్లా, పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు, యెమెన్కు చెందిన హౌతీలు, ఇరాక్కు చెందిన పలు మిలిటెంట్ గ్రూపులు టెహ్రాన్ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. అయితే యాక్సిస్ ఆఫ్ రెసిడెన్సీ సుమారు 2 దశాబ్దాల పాటు చక్కగా పనిచేసింది. ఇరాన్పై ఈగ వాలకుండా చూశాయి. అలాగే ఈ గ్రూపులు తమ రీజియన్లో తమ హవా కొనసాగించాయి. ఎప్పుడైతే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలహీనపడిందో అదును చూసి అమెరికా, ఇజ్రాయెల్లు ఒక్కసారిగా దాడులు చేశాయి. దీంతో ఇరాన్ వెంటనే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. బలహీనపడ్డ గ్రూపులను తిరిగి బలోపేతం చేయగలిగింది. కాగా గత 3 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్ తన ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధం చేసి ప్రాంతీయంగా బలహీనపడింది. ఇక ఇరాన్ 1979లో ఇస్లామిక్ రెవల్యూషనరీ తర్వాత నుంచి కొన్ని దశాబ్దాల పాటు లెబనాన్, ఇరాక్, సిరియా, గాజాలో ప్రత్యేకంగా సాయుధ గ్రూపులను తయారు చేసింది. ఈ గ్రూప్ను పెంచి పోషించింది. ఇక అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని ఊచకోత కోసి 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వెనువెంటనే ఇజ్రాయెల్ హమాస్పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్కు మద్దతు తెలుపుతున్న హమాస్ నాయకులతో పాటు హెజబొల్లా నాయకులను లేపేసింది. అక్టోబర్ 7 ఇజ్రాయెల్ దాడి సూత్రధారుడు యాహియా సిన్వార్ను, అలాగే లెబనాన్లో అత్యంత శక్తివంతుడైన నాయకుడు హసన్ నసరుల్లాను లేపేసిన తర్వాత హెజబొల్లాతో పాటు హమాస్ మిలిటెంట్ల మనోధైర్యం కాస్త దెబ్బతింది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్కు మద్దతు తెలుపుతున్న ఇరాకీ ఫైటర్లను, యెమెన్లోని హౌతీలను చావుదెబ్బతీసింది. అటు తర్వాత చివరగా ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్పై దాడులు చేసింది. ఇక ఇరాన్లో మత ఛాందసవాదుల పాలనను దించి పౌర ప్రభుత్వం తీసుకురావాలని అక్కడి నాయకులను లేపేసింది. అయితే ఇరాన్ను బలహీనపరచడానికి శత విధాలా ప్రయత్నించింది. అన్ని దెబ్బలు తిన్నా టెహ్రాన్ మాత్రం తిరిగి తమ ప్రాంతీయ మిత్రులను ఏకతాటిపైకి తేవడంలో విజయం సాధించింది. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కు తిరిగి ప్రాణం పోసి బలోపేతం చేసింది. కాగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇరాన్కు ప్రాక్సీగా పనిచేస్తున్నాయి. ఇరాన్తో సంబంధాలు బలోపేతం చేసుకోవడంలో ప్రయత్నాలు మొదలెత్తాయి. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లోని ప్రతి గ్రూప్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే అన్ని గ్రూప్ల భావజాలాలు ఇరాన్ భావజాలంతో కలుస్తాయి. ప్రస్తుతం వీరంతా ఇరాన్ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక హౌతీలు మాత్రం నేరుగా ఇరాన్ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అమెరికాకు మిత్రదేశమైన సౌదీ అరేబియాపై యెమెన్కు చెందిన మిలిటెంట్లు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక సీనియర్ హౌతీ అధికారులు ఇరాన్లో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై తిరిగి సనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాకుండా సౌదీ అరేబియా యెమెన్కు
చెందిన మరో గ్రూప్తో సనా ఎయిర్పోర్టు రన్వే ధ్వంసం చేయించింది. దీంతో రెబెల్స్ తమ ఆధీనంలో ఉన్న హోదియా ఎయిర్పోర్టులో ఈ విమానాన్ని ల్యాండ్ చేయించారు. ఆ తర్వాత సౌదీ అరేబియాపై భారీ ఎత్తున మిసైల్స్తో విరుచుకుపడ్డారు సౌదీ రెబెల్స్. అంతేకాకుండా సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్స్ ను ఎర్ర సముద్రంలో ధ్వంసం చేశాయి. బాబల్ మాండేబ్ జలసంధిలో సౌదీ ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుంది. సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు భారీగా ధ్వంసమైనట్లు జియో లొకేటెడ్ వీడియోలను బట్టి తెలుస్తోంది. ఇక మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు మాత్రం సౌదీ అరేబియాపై హౌతీ రెబెల్స్ దాడులు చేసి సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ కు ముచ్చెమటలు పట్టించాయని చెబుతున్నారు. దీంతో దారికొచ్చిన ఎంబీఎస్ వెంటనే ట్రంప్ ను ఇరాన్పై దాడులు వద్దని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఇరాన్కు మద్దతుగా బాబల్ మాండేబ్ జలసంధిని మూసేస్తామని హౌతీ రెబెల్స్ హెచ్చరించారు. ఇక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్లను రవాణా కానివ్వమని తేల్చి చెప్పాయి. అయితే హౌతీలు ఇంత బలంగా దాడులు చేయడం వెనుక ఇరాన్తో పాటు హెజబొల్లా హస్తం ఉందని చెబుతున్నారు. అలాగే లెబనాన్కు చెందిన హెజబొల్లాను ఇజ్రాయెల్ బలహీనం చేసింది. అయితే కొన్ని రోజులు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా ఇటీవల కాలంలో హెజబొల్లా తిరిగి కోలుకుంది. ఇజ్రాయెల్కు గట్టి సవాల్ విసురుతోంది. ఇజ్రాయెల్పై తరచూ దాడులు చేస్తూ వణికిస్తోంది. ఇజ్రాయెల్కు లెబనాన్కు మధ్య వాషింగ్టన్లో కాల్పుల ఒప్పందం కుదిరింది. అయితే దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేయకుండా కీలకమైన కండిషన్ పెట్టింది. దానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందన్న వార్తలొస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్పై దాడులు నిలిపివేయడంతో ఊహించిన దానికంటే ముందే లెబనాన్ కోలుకుంది. ఇక మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు చెప్పేదేమిటంటే ఇరాన్ మిత్రపక్షాలు లేదా గ్రూప్లను పూర్తిగా తుడిచిపెట్టడం అనేది అసంభవం అంటున్నారు. దీనికి ఉదాహరణ హెజబొల్లాను తీసుకోవచ్చు. ఇజ్రాయెల్ ఊహించిన దానికంటే చాలా త్వరగా కోలుకుంది. గత వారాంతంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెజబొల్లా చీఫ్ నయీం ఖసీంకు ఒక సందేశం పంపుతూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ సాగిస్తున్న పోరాటంలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ తరపున హెజబొల్లా ముందుండాలని కోరారు. అలాగే హెజబొల్లాకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉండనే ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను ఈ యుద్ధంలో అడ్రస్ లేకుండా చెయ్యాలనుకున్నా అమెరికా ఇజ్రాయెల్తో కావడం లేదు. ఇక కొత్తగా ఇరాన్కు మద్దతు తెలుపుతున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూప్ ఇరాన్కు అండగా ఉండాలని నిర్ణయించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్కు మద్దతు తెలుపుతున్న ఈ గ్రూపులు యుద్ధాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ను గతంతో పోల్చుకుంటే మరింత బలంగా ఎదుర్కొంటామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ బాగా బలహీనపడ్డాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటికే 7 సార్లు ఇరాన్పై దాడులు చేస్తానని చెప్పి ప్లేట్ ఫిరాయించాడు. ఈసారి దాడి చేస్తే ఇక జన్మలో కోలుకోలేదన్నాడు. ఇక తాజాగా ఆయన ఇరాన్కు ఇదే ఆఖరి ఛాన్స్ అంటూ సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెట్టాడు. ఇది ట్రంప్కు కంఠశోష తప్పించి అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. మొత్తానికి ట్రంప్ వాలకం చూస్తే ఇరాన్ను పరోక్షంగా బతిమాలుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ట్రంప్ తాటాకు చప్పుళ్లకు ఇరాన్ భయపడే ప్రసక్తే లేదని తేలిపోయింది. ఈ మధ్యలో ఇరాన్ తన మిత్రులను ఏకతాటిపైకి తెచ్చి అమెరికాను, ఇజ్రాయెల్ను బలంగా ఎదుర్కోవాలనుకుంటోంది. మరి అమెరికా తోక ముడిచినట్లేనా? వేచి చూడాల్సిందే.